పవన్ కళ్యాణ్తో తన రిలేషన్ విషయంలో ఆయన మాజీ భార్య రేణు దేశాయ్ ఫస్ట్ టైం ఫైర్ అయింది. అది కూడా తన పెళ్లి విడాకుల వ్యవహారంలో కావడంతో ఈ విషయం సెన్సేషన్ అవుతోంది. అయితే తను ఫైర్ అయింది పవన్ కళ్యాణ్ అభిమానులపై. తను పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలిసిన తర్వాత వారిలో కొందరు వ్యక్తిగత దూషణలకు దిగుతూ బెదిరింపులు చేస్తున్నారు. మరికొందరు ఆమె రెండో పెళ్లిని హేళన చేస్తూ సోషల్ మీడియాలోనూ తన పర్సనల్ ఇన్స్టాగ్రామ్లోనూ పోస్టులు పెడుతున్నారు. ఇన్నాళ్ళు సహించాను, కానీ ఇకపై సహించేది లేదన్నట్టు ఆమె ఒక్కసారిగా ఫైర్ అవుతూ పవన్ కళ్యాణ్తో పెళ్లి విడాకుల వ్యవహారంపై నేను నోరు విప్పితే మీరంతా నోరు మూసుకుంటారంటూ హెచ్చరించింది. నా కోపం నా అపరిపక్వత కాదు. పవన్తో విడాకుల వ్యవహారంపై చాలా ఏళ్ళు నేను మౌనంగా ఉన్నందుకు మీరందరూ నాకు ఎంతో థ్యాంక్స్ చెప్పాలి. నిజంగా నేను నోరు విప్పి విడాకులపై నిజాలు మాట్లాడితే మీ పొగరంతా మురికి కాలువలో పడి కొట్టుకుపోతుంది అంటూ ఘాటుగా మాట్లాడింది. అసలు నేనెందుకు మీ నెగిటివిటీని భరించాలి? అంత తప్పు నేనేం చేశాను? ఇన్నాళ్ళు నేను మౌనంగా ఉన్నాను. అందుకు మీరు నాకెంతో కృతజ్ఞతలు చెప్పాలి. నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లోకి వచ్చి ఏడుపుగట్టు కథలు చెప్పే అధికారం మీకు ఎవరిచ్చారు? నేనేమన్నా మీ సామాజిక మీడియా అకౌంట్స్లోకి వచ్చి కామెంట్స్ చేస్తున్నానా అంటూ సీరియస్ అయ్యారు. తనకు సలహాలు ఇచ్చే బదులు పవన్ ఫ్యాన్స్ను కంట్రోల్గా ఉండమని చెప్పాలంటూ ఓ అభిమాన సంఘం పెద్ద అని చెప్పుకునే వ్యక్తికి ఘాటుగా సూచించారు. తన సోషల్ మీడియా అకౌంట్స్ ఓపెన్ చేసి వాటిని స్వేచ్ఛగా వాడుకునే రోజు రావాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్టు రేణు చెప్పింది. రేణు దేశాయ్ ఇంత తీవ్రంగా స్పందించడానికి కారణం పవన్ కళ్యాణ్ అభిమానులుగా చెప్పుకునే కొంతమంది మరీ ఇమ్మెచ్యూర్గా కామెంట్స్ చేస్తూ ఉండటమే. దీంతో ఇక రేణు నా విడాకులపై మాట్లాడితే మీరంతా అన్నీ మూసుకోవాల్సి ఉంటుందంటూ గట్టిగా హెచ్చరించింది. నిజానికి ఈ మాట తను ఎప్పుడూ అనలేదు. ఇప్పుడు వాడింది అంటే అందుకు కారణం పవన్ కళ్యాణ్ అభిమానుల్లో కొందరే. తన పెళ్లి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఏమంత న్యాయం కాదు. కాకపోతే పవన్ గారి అభిమానుల్లో 90% మద్దతుగానే ఉన్నారు. కేవలం 10% ఇబ్బంది పెడుతున్నారంటూ ఇప్పటి వరకు చెప్పుకొస్తోంది రేణు. ఏదేమైనా మొదటిసారిగా కాస్త గట్టి స్వరంతో ఉన్న రేణు మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.